షాజహాన్ ముంతాజ్లకు యూపీ సర్కారు నోటీసులు ఇచ్చింది. ఎప్పుడో గతించిన వారికి ఇప్పుడు ఈ నోటీసులేంటి అనుకుంటున్నారా? షాజహాన్ ప్రేయసి పేరు మీద ఉన్న తాజ్ మహల్ కు ఆ నోటీసులు వెళ్లాయి. 15 రోజుల్లో పన్నులు కట్టకపోతే ఆస్తులు అటాచ్ చేస్తామని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ శ్రీముఖం పంపింది. దాని వెనుక గల అసలు మతలబేంటి? బిగ్ స్టోరీలో చూడండి. తాజ్ మహల్ ని ప్రేమకు చిహ్నంగా భావించే గొప్ప కట్టడంగా అందరూ చెప్పుకుంటారు. ప్రపంచపు ప్రేమ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా ఏలే మహారాజు మహారాణులుగా షాజహాన్ ముంతాజ్ గురించి కథలుగా చెప్పుకుంటారు. ప్రపంచ ప్రేమికులందరూ కాకపోయినా కనీసం మన దేశంలోని ప్రేమికులందరూ తాజ్ మహల్ ని తలుచుకుని ఉప్పొంగిపోతారు. తమ ప్రేమ కూడా అలాగే శాశ్వతం కావాలని కలలు కంటారు. బహుశా అందుకే బ్రిటిష్ పాలకులు కూడా తాజ్ మహల్ కు కొన్ని మినహాయింపులు ఇచ్చి ఉంటారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 1920లోనే తెల్లోళ్లు దీన్ని ఓ ప్రత్యేకమైన భద్రపరచాల్సిన చారిత్రక కట్టడంగా గుర్తించారు. అప్పటి నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ దీన్ని శాశ్వతంగా భద్రపరచాల్సిన కట్టడంగా పరిరక్షిస్తూ వస్తోంది. అలాంటి భారీ చారిత్రక కట్టడానికి ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఎదురైంది. శతాబ్దాలుగా విలువైన చారిత్రక వారసత్వాన్ని మోసుకొస్తున్న తాజ్ మహల్ యూపీలోని ఆగ్రాలో ఉంది. అయితే ఈ మధ్య తాజ్ మహల్ కి ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఓ నోటీస్ వచ్చింది. తాజ్ మహల్ యాజమాన్యం 15 రోజుల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని, లేకపోతే దాని ఆస్తులు కూడా అటాచ్ చేయాల్సి వస్తుందని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. తాజ్ ని పరిరక్షిస్తున్న యాజమాన్య సంస్థ అయిన ఏఎస్ఐకి ఆ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి అనుభవం తాజ్ మేనేజ్మెంట్ కి ఎదురు కాలేదు. యూపీని పరిపాలిస్తున్న బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ హయాంలో భారత చరిత్రలోనే తొలిసారిగా ఇప్పుడు ఈ నోటీసులు జారీ కావటం తీవ్రమైన చర్చాంశంగా మారింది. తాజ్ మహల్ ని నిర్వహిస్తున్న ఏఎస్ఐ 1,50,000 ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని, దాంతోపాటు మరో 2 కోట్ల దాకా వాటర్ ట్యాక్స్ చెల్లించాలని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ భారీగానే వడ్డించేందుకు కొరడా జులిపించింది. అయితే భావితరాలకు తాజ్ ని దాని చరిత్రను భద్రంగా అందించాల్సిన అమూల్య కట్టడి మీద ప్రాపర్టీ ట్యాక్స్ విధించడం సరైందేనా అనే ప్రశ్నలు వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. తాజ్ మహల్ తో పాటు ఆగ్రా ఫోర్ట్ కూడా 5 కోట్ల సర్వీస్ ట్యాక్స్ కట్టాలని, అలాగే ఇత్మాద్ ఉద్దౌలా సమాధి నిర్వహణకు గాను 1,40,000 ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని ఆయా కార్పొరేషన్ల ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. యూపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేసిన ఈ నోటీసులపై న్యాయ నిపుణులు భిన్న కోణాల్లో స్పందిస్తున్నారు. ఇక పురావస్తు కట్టడాలకు ప్రాపర్టీ ట్యాక్స్ విధించరాదని, అసలు ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి అవి రానే రావని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన భూభాగంలో అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపాలిటీలు చేపట్టడం లేదు కాబట్టి ట్యాక్స్ పరిధిలోకి రావంటున్నారు. కార్పొరేషన్ తరపున ఏవైనా సేవలు అందించినప్పుడే ఛార్జీలు వసూలు చేసే అధికారం ఉంటుంది అంటున్నారు. మరికొందరేమో విద్యుత్ సరఫరా, నీటి సరఫరా చేసినందుకు మున్సిపాలిటీలు పన్ను విధించడం చూశాం, కానీ ప్రాపర్టీ మీద ట్యాక్స్ విధించడం మాత్రం కొత్తగా వింటున్నాం అని ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. మరోవైపు ప్రాపర్టీ మీద ట్యాక్స్ మినహాయించే అధికారం ఆయా స్థానిక ప్రభుత్వాలకే ఉంటుందని, అది ఆయా ప్రభుత్వాల విచక్షణ అధికారం మీదనే ఆధారపడి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే పురావస్తు కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి ఇండియాలోని అన్ని రాష్ట్రాలు మినహాయించాయి. 1959లో యూపీ సర్కార్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లోని సెక్షన్ 177 ప్రకారం ప్రాచీన కట్టడాల విషయంలో ఆ మినహాయింపు ఇచ్చారని నిపుణులు ఉటంకిస్తున్నారు. ఈ క్రమంలో యూపీ సర్కార్ ఆనాటి స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజ్ మహల్ అనేది ఏఎస్ఐ చేత నిర్వహించబడుతున్న ప్రాచీన కట్టడం కింద మాత్రమే గాక దాన్ని భావితరాల కోసం పరిరక్షించాల్సిన కట్టడం కింద గుర్తింపు పొందింది. అందుకని దానిమీద ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని మరికొందరు అంటున్నారు. తాజ్ మహల్ ని మెయింటైన్ చేస్తున్నది ఏఎస్ఐ అయినా దానికి వాటర్, ఎలక్ట్రిసిటీ వంటి వాటిని ఏఎస్ఐ సరఫరా చేయటం లేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ, వాటర్ మీద వేరువేరుగా పన్ను వేసుకోవచ్చని మరికొందరు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మున్సిపల్ కార్పొరేషన్లు తాజాగా ఆ లోటు పూడ్చుకునేందుకు పురావస్తు, ప్రాచీన కట్టడాల మీద కన్నేశాయని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. గూగుల్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఉన్న అన్ని కట్టడాలను గుర్తించి రెవెన్యూ పెంచుకునే వ్యూహం పన్నుతున్నాయంటున్నారు. వాటర్తో పాటు పారిశుధ్యాన్ని కూడా కార్పొరేషన్లే నిర్వహిస్తున్నాయని, అయితే సైట్ సీయింగ్ కోసం సందర్శకుల నుంచి వసూలు చేసే ఛార్జీలను ఏఎస్ఐ వసూలు చేస్తున్నప్పుడు మున్సిపల్ ఖర్చుల కింద ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయటం కరెక్టేనని మరికొందరంటున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు వారసత్వ కట్టడాలకు కూడా ఇదే సూత్రాన్ని ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు వర్తింపజేస్తాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
దీంతో అన్ని ఇతర ప్రైవేట్ ప్రాపర్టీల్లాగే ప్రైవేట్ హెరిటేజ్లకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని మరికొందరు న్యాయ నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. కాకపోతే అలాంటి దేన్నైనా ప్రభుత్వ ఏజెన్సీలు గనక నిర్వహించినా రక్షించినా ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజ్ మహల్ కి సెపరేట్ గా నోటీసులేవీ ఇవ్వలేదని, ప్రాచీన పురావస్తు కట్టడాలకన్నింటికీ నోటీసులు ఇచ్చామని, ఈ క్రమంలో తాజ్ మహల్ కి పొరపాటుగా నోటీసులు వెళ్లుండొచ్చని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ పాండే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన కట్టడాలకు నోటీసులు ఇచ్చి ఛార్జీల పరిధిలోకి వచ్చే వాటి నుంచి మాత్రమే ట్యాక్సులు వసూలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. అయితే యూపీలో అక్రమ కట్టడాల మీదకి బుల్డోజర్లు పంపిస్తూ యోగి సర్కార్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. అక్రమంగా కట్టిన మసీదులు, దర్గాలు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లను సైతం మరో మాటకు తావు లేకుండా యోగి సర్కార్ కూల్చేస్తోంది. ఈ క్రమంలో తాజ్ మహల్ కి నోటీసులు కేవలం పొరపాటుగానే వెళ్లుంటాయా లేక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే వెళ్లుంటాయా అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే బీజేపీ నేతలు, హిందూ సంస్థలు తాజ్ మహల్లో రహస్యంగా ఉన్న అనేక గదులను ఓపెన్ చేసి ఆ చరిత్రను ప్రపంచానికి చాటాలని చెప్తున్నారు. ఇందుకోసం రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి తాజ్ మహల్ చరిత్రను, తమ రాజకుటుంబం దగ్గరున్న ఆధారాలను పరిశీలించి కోర్టును ఆశ్రయిస్తానని ఇదివరకే ప్రకటించారు. దీంతో తాజ్ మహల్ నోటీసుల వెనుక అసలు మర్మం వేరే ఉందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. స్వదేశీ రాజవంశీకుల చరిత్రను భారత ప్రజల ముందు ఎత్తిపెట్టాలని బీజేపీ సర్కారు భావిస్తోందా? జైపూర్ రాజవంశానికి చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి, యూపీలోని రాజపుత్ర వంశానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అదే పట్టుదలతో ఉన్నారా? పిఎన్ ఓక్ అనే చరిత్రకారుడు చెబుతున్నది, షాజహాన్ సరెండర్ చేసినట్లు చెబుతున్న డాక్యుమెంట్లు ఒకే అంశాన్ని సూచిస్తున్నాయా? ఇంతకీ జైపూర్ కోటలో భద్రంగా ఉన్న ఆ డాక్యుమెంట్లలో ఏముంది? భారతదేశ చరిత్ర మీద అన్ని అనుమానాలే. అనుమానాలు నివృత్తి చేయాలనేవారు కొందరైతే పాతవాటిని కెలకాల్సిన పని లేదని చెప్పేవారు మరికొందరు. తాజ్ మహల్ చరిత్ర కూడా అందుకు భిన్నమేం కాదు. భారత చరిత్రలో వెలుగు చూడకుండా అనేక చీకటి కోణాలను వదిలేశారని బీజేపీ సంఘ్ పరివార్లతో పాటు పలు హిందూ సంస్థలు దశాబ్దాలుగా ఆరోపిస్తున్నాయి. అందులో తాజ్ మహల్ కూడా ఒకటి. తాజాగా తాజ్ మహల్ తరపున ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని ఏఎస్ఐకి ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నోటీసులు జారీ కావడంతో తాజ్ వెనుక ఉన్న వివాదాల తేనెపట్టును మరోసారి కదిలించినట్టయింది. తాజ్ మహల్ ని షాజహాన్ అనే మొఘల్ చక్రవర్తి తన ప్రేయసి ముంతాజ్ పేరిట కట్టించాడని చరిత్రలో చదువుకున్నాం. అయితే కేంద్రంలో మోడీ సర్కారు కొలువుదీరిన తర్వాత, పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత చరిత్రను వెలికితీస్తోంది. వందల సంవత్సరాల బానిసత్వంతో స్వాభిమానం కోల్పోయిన భారతీయులకు వారి అసలు చరిత్రేంటో విడమరిచి చెప్పింది. మళ్లీ స్వాభిమానం రగిలించాలని మోడీ అండ్ టీం ఓ అప్రకటిత ఎజెండాను అమలు చేస్తుందంటారు చరిత్ర పరిశీలకులు. ఈ క్రమంలో తాజ్ మహల్ ని కట్టించింది షాజహాన్ కానే కాదని, తమ రాజవంశీకుల నుంచి తాజ్ పరిధిలో ఉన్న భూమిని, అక్కడి కట్టడాలను కబ్జా చేశారని రాజస్థాన్ బీజేపీ ఎంపీ, రాజవంశపు వారసురాలు దియా కుమారి అంటున్నారు. తాజ్ మహల్ ఏనాటికైనా తమదేనని, అందుకు సంబంధించిన ఆధారాలను పూర్తిగా సేకరించి కోర్టుకు సమర్పిస్తానని కొంతకాలం క్రితమే ప్రకటించడం విశేషం. బీజేపీ ఎంపీ దియా కుమారి తాత రాజా మాన్సింగ్ జైపూర్ రాజవంశానికి చెందినవారు. మాన్సింగ్ తల్లి ఉత్తరప్రదేశ్కి చెందిన రాజవంశ యువతి. స్వాతంత్ర్యం వచ్చాక జైపూర్ రాజవంశం నుంచి ఆఖరు మహారాజుగా పనిచేశారు మాన్సింగ్. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజభవనాల రద్దు, రాజవంశీకుల కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని కావాలనే ఎదగకుండా చేశారని ఇప్పటికీ పలు రాజకుటుంబాల వారసులు ఆరోపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాజా మాన్సింగ్ మనవరాలైన దియా కుమారి తాజ్ మహల్ కి చెందిన పూర్తి చరిత్ర రికార్డులు జైపూర్ రాజభవనంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయంటున్నారు. కొద్ది రోజుల క్రితం తాజ్ మహల్ గురించి అలహాబాద్ కోర్టులో దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిల్ కు దియా కుమారి పూర్తిగా మద్దతిచ్చారు. తాజ్ మహల్ కింద వాటి గోడల్లో, మూసేసిన గదుల్లో ఏముందో ఫ్యాక్ట్ ఫైండింగ్ జరిపించాలని, అందులో ఏముందో తెలుసుకునే హక్కు భారత ప్రజలందరికీ ఉందని, అందుకని దానిపై విచారణ జరపాలంటూ పిల్ దాఖలైంది. రాజ్ మహల్ కట్టడానికి ముందు ఏం ఉండెనో చెప్పాలన్న పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది. అయితే దానిపై తాను పూర్తి స్థాయిలో పోరాడతానని, కోర్టును కన్విన్స్ చేయడానికి జైపూర్ కోటలో ఉన్న అన్ని రికార్డులు అధ్యయనం చేస్తానని ప్రకటించారు. తాజ్ మహల్ స్థలాన్ని షాజహాన్, జైపూర్ రాజుల దగ్గర ఇష్టపూర్వకంగా కొనుగోలు చేశాడా లేక కబ్జా చేశాడా అన్నది
తనకు క్లియర్ గా తెలియదని, ఆ విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పడంతో తాజ్ వ్యవహారపు చర్చ ఇంకా నలుగుతూనే ఉంది. దియాకుమారి వాదనతో అసలు తాజ్ మహల్ లో ఏముందనే చర్చ మరోసారి తెరమీదకొచ్చింది. అయితే తాజ్ మహల్ పై పిఎన్ వోక్ అనే చరిత్రకారుడు తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకం రాశారు. తాజ్ మహల్ ని మొదటిసారిగా సవాల్ చేసిన వ్యక్తి ఇతనే. ముంతాజ్ పేరు మీదుగా షాజహాన్ తాజ్ మహల్ కట్టించారు అన్నది పూర్తిగా తప్పని ఆయన అంటారు. ఒక వ్యక్తి పేరు మీదుగా ఒక కట్టడం కట్టినప్పుడు ముంతాజ్ పేరులోని మొదటి అక్షరం ముమ్ని తీసేసి కేవలం తాజ్ అనే సిలబుల్ ని మాత్రమే తీసుకోవటం జరగదని ఆయన వాదిస్తారు. అంతేకాకుండా ముస్లిం కట్టడాల్లో మహల్ అనే పదం ఎక్కడా ఉండదని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్జీరియా దాకా ఏ దేశంలో చూసినా మహల్ అనే శబ్ద ప్రయోగమే లేదంటారు వోక్. ఈ రెండు కారణాలు కాకుండా ఆయన తాజ్ మహల్ పరిసరాల్లోనే అనేక ఫోటోలు సేకరించారు, ఎంతో అధ్యయనం చేశారు. వాటన్నింటినీ పుస్తకంగా పేర్చి అసలు అక్కడ ఉన్నది తాజ్ మహల్ కాదని, అది తేజో మహాలయం అనే శివాలయం అని తేల్చారు. తాజ్ మహల్ ఒక చారిత్రక కట్టడం, భావితరాల కోసం భద్రపరచాల్సిన కట్టడమే అయినప్పుడు రహస్యాలు ఎందుకుండాలి అన్న ప్రశ్నకు ఎవరి వైపు నుంచి ఇప్పటి వరకు జవాబులు లేవు. తాజ్ మహల్ కింద సొరంగాలు, పెద్ద బావి, గోడల మీద చిత్రాలు, లతలు, పూలు హిందూ కట్టడంగా ఖరారు చేసే ఆధారాలను వోక్ తన పుస్తకంలో పేర్కొన్నారు. తాజ్ మహల్లో 22 గదులున్నాయని, వాటిని మూసేసినట్టుగా క్లియర్గా కనిపిస్తుందని, ఆ ఇటుక గోడల్ని తవ్వితే ఆ లోపల ఏముందో తెలుస్తుందని దియాకుమారి అంటున్నారు. అది రాజవంశానికి చెందిన కట్టడం గాని లేదా హిందూ ఆలయాన్ని ఖరారు చేసే కట్టడం గాని అవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే వోక్ మాత్రం అది తేజో మహాలయమే అంటూ రూఢీగా చెప్తున్నారు. అంతేకాదు అత్యంత అద్భుతమైన కట్టడాన్ని ముంతాజ్ సమాధి కోసం జైపూర్ రాజా జయసింగ్ నుంచి పొందినట్టు బాద్షానామాలో స్వయంగా షాజహానే పేర్కొన్నాడని కూడా పిఎన్ వోక్ ఘంటా బజాయించి చెప్పారు. జైపూర్ చివరి రాజు అంటే రాజా మాన్సింగ్ దగ్గర షాజహాన్ నుంచి వారి పూర్వీకులు పొందిన 2 ఒప్పందపు కాపీలు ఉన్నాయని, వాటిలో తాజ్ మహల్ ని వారికి సరెండర్ చేసినట్టు ఉందని కూడా వోక్ చెప్పారు. అదే వాదనను దియాకుమారి కూడా చెప్తుండటం ఇక్కడ కొసమెరుపు. పైన చెప్పుకున్న వాదనకు అనుగుణంగా వోక్ మరో వాదన కూడా వినిపిస్తున్నారు. ముస్లిం రాజకుటుంబాల్లో చనిపోయిన వారిని సమాధి చేసేందుకు గొప్ప భవంతులను, దేవాలయాలను వాడారని, అదే తాజ్ మహల్లో కూడా కనిపిస్తుందని వోక్ చెప్పారు. హుమాయూన్, అక్బర్ సమాధులతో పాటు తాజాగా ట్యాక్స్ నోటీసులు పంపిన ఎత్మాద్ ఉద్దౌలా సమాధిని కూడా వోక్ ఆనాడే ఉటంకించటం విశేషం. సవాయి మాన్సింగ్ 3 భార్యల్లో మహారాణి గాయత్రి ఆఖరు వ్యక్తి. ఈమె జైపూర్ మహారాణిగా కీర్తి గడించారు. అందంలో, ఆహార్యంలో, ఔన్నత్యంలో గాయత్రీదేవిని మించినవారు బహుశా కనిపించరని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మహారాణి గాయత్రీదేవి, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్లో సహాధ్యాయులు. అప్పటి నుంచే గాయత్రీదేవి విషయంలో ఇందిరాగాంధీ ఎప్పుడూ ఇబ్బందికి గురవుతూ ఉండేవారట. గాయత్రి రాజదర్భం ఒలికించినా, పేదలకు దానధర్మాలు చేసినా ఇందిర చాలా ఇబ్బంది పడేవారట. ఒక ముక్కలో చెప్పాలంటే గాయత్రీదేవి అందానికి ఇందిర చాలా అసూయపడేవారని స్వయంగా గాయత్రీదేవి ఓ సందర్భంలో చెప్పటం విశేషం. తనకు అడుగడుగునా పోటీగా మారిన గాయత్రిని 1975 ఎమర్జెన్సీలో ఇందిర కావాలనే తీహార్ జైల్లో పెట్టారని గాయత్రి చెప్పుకున్నారు. భారత రాజవంశీకుల చరిత్రను కావాలనే ఇందిర తొక్కిపెట్టారని గాయత్రి ఆరోపించారు. ఆనాటి రాజకుటుంబాల వారసులు కాంగ్రెస్కు దూరంగా ఉంటూ రావడానికి గల కారణం ఇందిర చర్యలేనన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎంపీ దియాకుమారి తమ రాజవంశపు మూలాలను, తాజ్మహల్ మూలాలను ప్రజలకు వివరించేందుకు పూనుకున్నానని చెప్తుండటం విశేషం. మరి ఇప్పటిదాకా చెప్పుకున్న చరిత్రని బట్టి చూస్తే తాజ్మహల్ ట్యాక్స్ చెల్లించాలన్న విషయం కేవలం పొరపాటుగా జరిగిందనే చెప్పుకోవాలా, లేక అంతకు మించిన ఎజెండాను కంటిన్యూ చేసే ప్రక్రియ కొనసాగుతోందా అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.